నాకు సరి అయిన జీవిత భాగస్వామి కావాలి అనుకోవడం కంటే కూడా నేను సరి అయిన జీవిత భాగస్వామిగా ఉంటాను అనడము చాలా గొప్ప విషయం, చాలా ముఖ్యమైన విషయం. అందరికీ ఉంటుంది నాకు సరి అయిన జీవిత భాగస్వామి కావాలి అని, కానీ నేను సరి అయిన జీవిత భాగస్వామిగా ఉండాలి అనే నిర్ణయం ఈరోజు నువ్వు తీసుకోవాలి. నేను ఎక్కడికైనా వెళ్తే అక్కడ ఆశీర్వాదకరంగా ఉండాలి, నా భర్తకు ఆశీర్వాదకరంగా ఉండాలి, నేను భార్యకు ఆశీర్వాదకరంగా ఉండాలి, నేను సరి అయిన జీవిత భాగస్వామిగా ఉండాలి, నా ఉద్దేశాన్ని నెరవేర్చాలి, నా పనిని నెరవేర్చాలి, వాక్య ప్రకారం నా జీవితం ఉంచాలి. వారు ఎలాగున్నారో దాన్ని బట్టి కాదు, వాళ్ళు మంచుకుంటే నేను మంచుకుంటా, వాళ్ళు విసుక్కున్నప్పుడే కదా నేను విసుక్కున్నాను, ఆయన అరిచాడు కాబట్టే నేను అరిచాను అంటాను. అది కాదు వాక్య ప్రకారమైన పోలిక. సో నువ్వు ఎలాగున్నావు? యేసుక్రీస్తు ముందు నిలుచున్నప్పుడు నీ పాత్రను నువ్వు సరిగ్గా పోషించావా? దేవుని ముందర నిల్చున్నప్పుడు నీ జీవితానికి నువ్వు లెక్క అప్పచెప్పాలి. ఆదాం అన్నాడు, ఆమెను ఇచ్చావు కదా, ఆమె వల్లే ఇలాగైంది నాకు అంటే, వెరీ గుడ్. సో నువ్వు పక్కనుండి ఆదాము, అవ్వకి మాత్రమే నేను శిక్ష వేస్తున్నాను అన్నాడా? అనలేదు. ఎవరు చేసిన పనికి వారు బాధ్యత వహించాలి. ఆమేన్. సో ఈరోజు సరి అయిన జీవిత భాగస్వామిగా నన్ను తయారు చేయి ప్రభు అని ప్రార్థన చేసుకోండి.